ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్ ఎన్నో మంచి కోర్సులు ఆఫర్ చేస్తోంది. అయితే ఆస్ట్రేలియావే వెళ్ళి ఎందుకు చదవాలి? ఇండియాలో కూడా ఇంజనీరింగ్ కోర్సులు అలానే మేనేజ్మెంట్ కోర్సులు అనేకం ఉన్నాయి. ఈ ప్రశ్నకు భారతి గారు ఏం సమాధానం చెప్తారో చూద్దాం. భారతి గారు, అసలు ఇండియాలో అనేక కోర్సులు ఉంటూ ఉండగా ఆస్ట్రేలియా వెళ్ళి ఎందుకు చదవాలి? అంత దూరం ఎందుకు పంపించారు పిల్లల్ని? అంటే మా అబ్బాయి ఇక్కడే చదివాడు, బిట్స్ పిల్లల్లో చదివాడు. సో ఐఐటీస్, బిట్స్ ఇటువంటి కాలేజెస్లో వీళ్ళు వెళ్ళిన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుందండి. మా అమ్మాయి వేరే ఇంజనీరింగ్ కాలేజ్లో ఇక్కడే చదివింది. సో మనం అంటే వీళ్ళు 4 years కూడా అండి మనకి అందరికీ అంటే చాలామంది ఇంజనీరింగ్ పిల్లలు ఉన్న పేరెంట్స్ కానీ, ఇంజనీరింగ్ అయిపోయిన పిల్లలు ఉన్న పేరెంట్స్ కానీ నాతో 100% ఏకీభవిస్తారని ఆశిస్తున్నాను. చాలామంది పిల్లలు ఎగ్జామ్ ముందు ఒక నెల రోజులు చదువుతారండి. అంటే ఒక 100 మంది పిల్లల్లో ఒక 5 నుంచి 10 మంది వరకు ఏమన్నా ఇయర్ పొడుగునా చదువుతూ జరుగుతుందేమో, కానీ మిగిలిన వాళ్ళందరూ 1 monthలో చదివి ఎగ్జామ్స్ రాసి 60-70% అండ్ అబోవ్ తెచ్చుకున్న వాళ్ళు చాలామంది నాకు పర్సనల్గా కూడా తెలుసండి. సో బేసికలీ మనం అంటే మిగిలిన టైం అంతా పిల్లలు ఏం చేస్తున్నట్టు అండి అంటే వీళ్ళు రోజు కాలేజ్కి వెళ్తున్నారు, వస్తున్నారు, చదువుకుంటున్నారు. అండ్ 18 to 22 ఈజ్ అ వెరీ నైస్ పీరియడ్ ఫర్ అ చైల్డ్ అండి. అంటే వీళ్ళ లెర్నింగ్ కర్వ్ ఏదైతే ఉందో అప్పుడు వీళ్ళు చాలా చాలా గ్రాస్ప్ చేసుకునే పవర్ ఉంటుంది వీళ్ళ దగ్గర 4 yearsలో కూడా. మనం ఒక్క నిమిషం పోతే కూడా వెనక్కి తెచ్చుకోలేమండి. అంటే ఒక్క సింగిల్ మినిట్ కూడా 100 కోట్లు పోయినా చాలామంది ఫిలాసఫర్స్ చెప్తూ ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళు చెప్తూ ఉంటారు, ఒక్క నిమిషం టైం పోతే తెచ్చుకోలేము, 100 కోట్లు డబ్బులు పోతే ఏదో ఒకలాగా సంపాదించవచ్చు అంటూ ఉంటారు. అలాంటిది 4 సంవత్సరాలు అంటే ఎన్ని నిమిషాలు, ఎన్ని రోజులు, ఎన్ని సెకండ్లు మనం లెక్కేస్తే ఈ 4 సంవత్సరాలు ప్రైమ్ ఆఫ్ దేర్ లైఫ్ అండి. ఒక చైల్డ్ ప్రైమ్ ఆఫ్ దేర్ లైఫ్. ఏది కావాలంటే అది చదువుకోవచ్చు, ఏది కావాలంటే అది తెలుసుకోవచ్చు, ఆ ఉత్సుకత ఉంటుంది, ఆ విధంగా చదవగల ఎబిలిటీ ఉంటుంది, బ్రెయిన్ కూడా ఆ విధంగా షార్ప్గా ఉంటుంది. ఆ పీరియడ్ అంతా ఈ 4 years టైం ఏదైతే వారికి వేస్ట్ అయిపోతుందండి. ఎందుకంటే వీళ్ళు కాలేజ్కి వెళ్ళి వారికి సరిపడా అంటే ఇప్పుడు కంపెనీస్ కూడా ఇంటర్వ్యూకి, ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయాక వచ్చిన వాళ్ళు కూడా అండి ఇంటర్వ్యూలో పిల్లలు మార్క్స్ చూసి ఇతను కష్టపడగలుగుతాడు, ఫస్ట్ అసెస్మెంట్ 4-5 యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అడిగి ఇతను చెప్తే నేర్చుకోగలుగుతాడు అన్న ఆలోచించి తీసుకుంటాయండి. ఎవరైనా సరే తీసుకొని వారే 3 నెలలు 6 నెలలు ట్రైన్ చేసుకుని తర్వాత జాబ్ చేయించుకుంటారు ఇండియాలో. ఇది అందరికీ జగద్విదితం, సో అందరికీ తెలిసిన విషయమే. సో బేసికల్గా నేను చెప్పేది ఏంటంటే ఏదైతే ఈ 4 సంవత్సరాలు ఉన్నాయో ఇప్పుడు అయిపోయిన తర్వాత 15,000 40,000 జాబ్లలో జాయిన్ అయ్యి ఒక 2 సంవత్సరాలు ఇక్కడ చేసిన తర్వాత మన క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే ఫారెన్లో జాబ్ చేస్తే కనుక మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి అని ఆలోచించి ఆ పీరియడ్లో మాస్టర్స్కి వెళ్తారు. మాస్టర్స్కి వెళ్ళి ముఖ్య ఉద్దేశం నియర్లీ 50% పిల్లలు హయ్యర్ ఎడ్యుకేషన్ కన్నా మంచి ఉద్యోగాలు వస్తాయనే వెళ్తారండి. అది US అవ్వచ్చు, కెనడా అవ్వచ్చు, ఆస్ట్రేలియా అవ్వచ్చు, ఎక్కడికైనా సరే మంచి ఉద్యోగాలు వస్తాయనే వెళ్తూ ఉంటారు. సో బేసికల్గా మేము పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే మీరు ఈ 4 సంవత్సరాలు ఏదైతే మీ పిల్లల బంగారు సమయం ఉంటుందో దీన్ని మీరు వృధా చేసుకోకుండా వీరిని అర్లీగానే పంపిస్తే, అంటే 1 year ఇక్కడ చదువుతారు కాబట్టి వీళ్ళు కంప్లీట్గా సబ్జెక్ట్ ఉంటుంది. మేము కంట్రీ వైజ్ ఓరియంటేషన్ కూడా ఇస్తామండి. అంటే కంట్రీ కల్చరల్ ఓరియంటేషన్, ఫుడ్ అవైలబిలిటీ అండ్ హౌ టు టాక్, హౌ టు బీ దేర్, అండ్ మోర్ ఓవర్ మా ఆఫీసెస్ అక్కడ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి పర్మనెంట్ సపోర్ట్ స్ట్రక్చర్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు పిల్లలు చదువుకుంటే అంటే ఇండియాలోనే సెటిల్ అవ్వాలనుకున్న పిల్లలు కూడా 2 సంవత్సరాలు అక్కడ జాబ్ చేసి వస్తాయండి. ఇక్కడ వారి ఎవరైతే కాంపిటీటర్స్ ఉంటారో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు, ఇక్కడ చదువుకున్న వాళ్ళు, ఆ పిల్లల మీద వీళ్ళ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, వీళ్ళ అకాడమిక్స్ కూడా వీరి మీద ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టుగా కోర్స్ స్ట్రక్చరు ఎప్పుడైతే 3 సంవత్సరాలకు అప్గ్రేడ్ అవుతూ ఉంటుందో వాళ్ళకి ఇచ్చి కోర్సు వాళ్ళకి చెప్పి చదువు కూడా ఇప్పుడు ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా ఉంటుందండి. ఇప్పుడు బిజినెస్ తీసుకుంటే కనుక అక్కడ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్ మెక్వెరీ కాలేజ్ ఉందండి, వన్ ఆఫ్ ది బెస్ట్. దానిలోంచి వెళ్ళిన వాళ్ళు స్టార్టింగ్ సాలరీస్ 2 crores per annum ఇంకా ఎక్కువ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారండి. మన పిల్లలే, ఇండియన్సే. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఆస్ట్రేలియన్స్, వీఆర్ టాకింగ్ అబౌట్ ఇండియన్స్. ఎందుకంటే అక్కడ డ్రాప్అవుట్స్ ఎక్కువ ఉంటారు, అక్కడ డిగ్రీ చేయడమే గొప్ప విషయం. మన ఇండియన్ పిల్లలే డిగ్రీస్ చేస్తారు, మాస్టర్స్ చేస్తారు, ఉచ్చ స్థాయిలో ఉద్యోగాలు తెచ్చుకుంటారు, కష్టపడతారు, బాగా చెప్తారు. మనకు ఆ పేరు కూడా ఉందండి ప్రపంచం అన్ని నలుమూలలో కూడా. సో దీనివల్ల వీఆర్ అడ్వైజింగ్ అండి. అంటే కాలేజ్ యూనిక్ ఉంది అండ్ పిల్లలు మనం సపోర్ట్ స్ట్రక్చర్ ఎప్పుడు అక్కడ రెడీగా ఉంది. సో ఎటువంటి కష్ట నష్టాలు కూడా పిల్లలకి రానియకుండా చూసుకుంటాము. అండ్ ఇక్కడ కూడా మీరు కాలేజ్ క్యాంపస్ విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది. కాలేజ్ క్యాంపస్ కూడా వెరీ నైస్ క్యాంపస్, క్లోజ్ టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ అ డెడికేటెడ్ టీమ్ వర్కింగ్ దేర్, స్టాఫ్ అండ్ ఆల్. సో యూఆర్ వెల్కమ్ అండి. అంటే మీకు ఏ
డౌట్స్ ఉన్నా యూ క్యాన్ టాక్ విత్ అస్ ఆన్ దిస్. రైట్, థ్యాంక్ యూ అండి, వండర్ఫుల్ విషయాలు చెప్పారు. అయితే ఇంకొక డౌట్ అండి, ఈ ఆస్ట్రేలియా వీసా ప్రాసెస్ అంతా ఎవరు చేస్తారు? దాని గురించి తల్లిదండ్రులకి ఇప్పుడు గందరగోళం ఉంటుంది, వీసా ప్రాసెస్ దాని గురించి చెప్పండి. ఇప్పుడు మనకి ఏదైతే ఏసీసీ ఫస్ట్ ఇయర్ కోర్స్ నడుస్తుందో ఫస్ట్ ఇయర్తో పాటు ఐఎల్స్ కోర్స్ కూడా నడుస్తుంది. ఇప్పుడు మేము ప్రస్తుతం లాస్ట్ ఇయర్ పిల్లలకి ఐఎల్స్ అయిపోయింది, ఏసీసీ కోర్స్ అయిపోయింది. అండ్ వీ హ్యావ్ అప్లైడ్ టు విక్టోరియా యూనివర్సిటీ. అంటే ప్రాసెస్ ఏంటంటే విక్టోరియా యూనివర్సిటీ నుంచి ఆఫర్ లెటర్, అడ్మిషన్ లెటర్ వచ్చేసింది. ఆ అడ్మిషన్ లెటర్ తీసుకొని మీరు మాస్టర్స్కి వెళ్ళినట్టే బ్యాంక్ లోన్కి వెళ్తారు. అండ్ బ్యాంక్ లోన్ ప్రాసెస్ అయిపోతుందండి. బ్యాంక్ లోన్ వచ్చిన తర్వాత వీసా ప్రాసెసింగ్ కూడా మేమే చేస్తామండి. అంటే పర్సే వీఆర్ కాలేజ్ ఓన్లీ, బట్ మన పిల్లలందరికీ వీసా ప్రాసెసింగ్ మేమే చేస్తాము. వీళ్ళకి వీసా ప్రాసెసింగ్ దగ్గర నుంచి ఫ్లైట్ టికెట్ తీసుకునే వరకు, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వరకు, అక్కడ కాలేజ్ ఏదైతే సెలెక్షన్ ఎలా చేసుకోవాలి అన్నది చాలా క్వశ్చన్ అడుగుతారు. సెలెక్షన్ కూడా మాకు పిల్లల మెరిట్ని బట్టి మేము సజెస్ట్ చేస్తామండి, ఈ కాలేజ్లో జాయిన్ అవ్వండి, ఆ కాలేజ్లో జాయిన్ అవ్వండి అని. అదే కాకుండా పిల్లలకి ఏమైనా చుట్టాలు ఉన్నా, లేకపోతే కజిన్స్ ఉన్నా, వాళ్ళ బ్రదర్ ఎవరైనా ముందు పలానా ఊర్లో చదువుతున్నా, సో వాళ్ళు కూడా చూస్ చేసుకుంటారు. ఆ తర్వాత ఆస్ట్రేలియన్ కాలేజెస్ మార్కెటింగ్ హెడ్స్ కూడా మన కాలేజ్కి వస్తారంటే డైరెక్ట్గా మన కాలేజ్కి వచ్చి మన పిల్లల దగ్గర కూర్చొని వీళ్ళు కౌన్సిల్ దెమ్, అంటే మా కాలేజ్ ఈ ఏరియాలో ఉంది, మా కాలేజ్ ఇంత స్పెషల్, సో ప్లీజ్ జాయిన్ ఇన్ టు అవర్ కాలేజ్ అని నేను సజెస్ట్ అండి. ఈ ఇయర్ అయిపోయేసరికి వాళ్ళ దగ్గర మాకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందండి మా పిల్లల దగ్గర. ఎందుకంటే మనం అంత ఓరియంటేషన్ ఇస్తాం వీళ్ళకి, అండ్ దే విల్ బీ బెటర్ ఇన్ చూసింగ్. అండ్ మనం కూడా అడ్వైస్ చేస్తాం, ఈ కాలేజ్ అయితే ఈ డిసడ్వాంటేజెస్, ఆ కాలేజ్ అయితే ఈ అడ్వాంటేజెస్, వీల్ సజెస్ట్ ఫర్ ద చైల్డ్. అల్టిమేట్లీ ఇట్ ఈస్ చైల్డ్స్ చాయిస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఇందాక నుంచి మనం సెక్యూరిటీ కానీ లేకపోతే కొత్త కంట్రీ కానీ ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. మన విషయంలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మన పిల్లలు సింగిల్గా వెళ్ళరు. ఇప్పుడు నేను మా పిల్లల్ని సపోజింగ్ బ్యాచిలర్స్ డిగ్రీ పంపాలంటే ఒక్కరు వెళ్తారు, అక్కడికి కొత్తగా ల్యాండ్ అవుతారు, కొత్తగా ఫ్రెండ్స్ చేసుకుంటారు. కానీ మన విషయంలో వెళ్ళడమే అంటే వీళ్ళు నలుగురు ఫ్రెండ్స్, అంటే 1 year ఇక్కడ ఆల్రెడీ కలిసి చదువుకుంటారు. సో ఆ నలుగురు ఫ్రెండ్స్ కానీ 5 కానీ 10 మంది కానీ కలిసి ఒక్కొక్క కాలేజ్ చూస్ చేసుకుంటారు. సో అక్కడికి వెళ్ళినప్పుడే వి విల్ బి గోయింగ్ విత్ ద ఫ్యామిలీ ఆఫ్ ఫ్రెండ్స్ అనమాట. అక్కడ దిగిన తర్వాత వాళ్ళకి ఒంటరితనం కానీ, ఎవరు లేరు, ఎవరితో మాట్లాడాలని కానీ, కొత్త ఫ్రెండ్స్ చేసుకోవడానికి 2-3 నెలలు సమయం పట్టడం కానీ ఉండదు. దే ఆర్ ఆల్రెడీ ల్యాండింగ్ దేర్ విత్ అ స్మాల్ ఫ్యామిలీ. ఏదైతే ఇప్పుడు ఒక ఇంట్లో అందరూ ఒక ఫ్యామిలీ, అలాగే ఒక కాలేజ్ అంతా ఒక ఫ్యామిలీ కింద మనం అనుకుంటాము, క్లాస్మేట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, లేకపోతే టీచర్స్ కానీ. సో బేసికలీ దే విల్ బి ఫ్లయింగ్ దేర్ విత్ దేర్ ఓన్ ఫ్రెండ్స్. సో వారికి ఎటువంటి అంటే ఆందోళనలు కానీ, కొత్త దేశం ఏం చేయాలని కానీ ఇప్పటి ఏమీ జరగదు. ఇక యూఎస్, యూకే, కెనడా ఈ దేశాల్లో ఎడ్యుకేషన్కి, ఈ ఆస్ట్రేలియాలో ఎడ్యుకేషన్కి డిఫరెన్స్ ఏంటండి? అంటే ప్రయోజనాలు ఉన్నాయంటారా? అంటే యాక్చువల్గా అండి మంచి కాలేజెస్ అక్కడ కూడా ఉన్నాయి, అక్కడ కూడా ఎడ్యుకేషన్ బాగుంటుంది. అండ్ ఆస్ట్రేలియాలో కూడా బాగుంటుంది. ఎడ్యుకేషన్ పరంగా డిఫరెన్స్ అంటే యాక్చువల్గా ఆస్ట్రేలియాలో ఏదైతే వీళ్ళు డిగ్రీ చేసుకుంటారో అది ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ డిగ్రీ అండి. అంటే వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళి, ఏ దేశం అయినా వెళ్ళి వీళ్ళు వర్క్ చేసుకోవచ్చు ఈ డిగ్రీ పట్టుకొని. వీళ్ళకి ఇక్కడ పిఆర్ కానీ వస్తే, పర్మనెంట్ రెసిడెంట్ కానీ వస్తే, వీళ్ళు 2 years యూరోప్ కానీ, యూఎస్ కానీ, యూకే కానీ, ఎనీ ఫారిన్ కంట్రీ దే కెన్ గో అండ్ వర్క్ దేర్ ఫర్ 2 years అండ్ దే విల్ బీ కమింగ్ బ్యాక్ టు ఆస్ట్రేలియా అగైన్. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉంది ఆస్ట్రేలియన్ పర్మనెంట్ రెసిడెన్సీ. సో 2 years ఏ దేశమైనా వెళ్ళి వీళ్ళు చదువుకోవచ్చండి. అదే కాకుండా ఇప్పుడు కరోనా సిచ్యువేషన్లో కూడా అండి, ప్రపంచం అంతా ఇలా ఉన్నప్పుడు మనకి ఆస్ట్రేలియాలో లీస్ట్ కరోనా ఎఫెక్టెడ్ ఉందండి. అండ్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ బాగా తక్కువ అండి ఆస్ట్రేలియాలో. అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ది హ్యూజ్ కాంటినెంట్ అది, అండ్ దాని పాపులేషన్ మీరు చూస్తే అసలు మనకి ఇండియాకి అది 100% తక్కువ ఉన్నట్టు లెక్క అనమాట. అంటే డెన్సిటీ ఆఫ్ ది పాపులేషన్, అంటే క్రౌడ్స్ విల్ బి లెస్సర్. సిడ్నీ, మెల్బోర్న్ అలాంటి ఊర్లో తప్పించి మిగిలిన చోట్లంతా డెన్సిటీ ఆఫ్ ది పాపులేషన్ ఇస్ వెరీ వెరీ లెస్. సో అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఈ 1 year మనకి ఇక్కడ ఇప్పుడు చాలా మంది 1 year వేస్ట్ అయిపోతుందండి ఇప్పుడు కరోనా సిచ్యువేషన్ వల్ల ఇండియాలో. ఇంకా ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు డిగ్రీ అడ్మిషన్స్ కానీ, ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కానీ తీసుకోలేదు. మనం ఆల్రెడీ ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలు క్లాసెస్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ దిస్ మంత్ 7th. అండ్ మనకి 1 year వేస్ట్ అవ్వకుండా వీళ్ళందరూ జూన్ జూలైలో దే విల్ బి సిట్టింగ్ ఇన్ క్లాసెస్ ఇన్ ఆస్ట్రేలియా అండి. We are firmly believing that by June, July, Corona will be not there anymore. Hopefully, God's grace. Yes. So basically, ఆ నమ్మకంతో ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. సో 1 year పిల్లలకి వేస్ట్ అవుతుంది. అంటే కొంతమంది పేరెంట్స్ ఏంటంటే వెల్ టు డూ పేరెంట్స్ బ్యాచిలర్స్ డిగ్రీకి డైరెక్ట్గా పిల్లల్ని పంపుదామని ఉన్నారు.
అటువంటి వాళ్ళకి కూడా నా సలహా ఏంటంటే అండి, ఈ సంవత్సరం వేస్ట్ అవుతుంది వాళ్ళ పిల్లలకు కూడా. అదే ఇప్పుడు ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్లో 1 ఇయర్ అడ్మిషన్ తీసుకుంటే జూన్ జూలై సెమిస్టర్కే వీళ్ళ పిల్లలు సెకండ్ ఇయర్లో అక్కడ క్లాసెస్లో కూర్చోవచ్చండి. అండ్ పేరెంట్స్ అందరూ వెసులుబాటు కోసం చాలామంది భయపడడం వల్ల ఆన్లైన్ క్లాసెస్ కూడా ఆఫర్ చేస్తున్నామండి. లాస్ట్ ఇయర్ ఆన్లైన్ క్లాసెస్ ఆర్ నాట్ దేర్. ఫిజికల్గా పిల్లలు వచ్చి క్లాసెస్ అటెండ్ అవ్వాలి. కానీ ఈ ఇయర్ ఎక్కడి నుంచైనా మీరు మా వెబ్సైట్కి వెళ్ళి మీరు తీసుకోవచ్చు అడ్మిషన్. అండ్ ఆన్లైనే మీరు క్లాసెస్ తీసుకోవచ్చు. అండ్ పేరెంట్స్ ఎవరైనా విల్లింగ్ ఉంటే క్లాస్ రూమ్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్. అంటే తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడు క్లాసెస్ ఓపెన్ చేసుకోవచ్చు అంటే అప్పటి నుంచి ఫిజికల్ క్లాసెస్ ఆర్ అవైలబుల్ ఫర్ పేరెంట్. బట్ ఆన్లైన్ క్లాసెస్ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ అండి. 7th of this month నుంచి స్టార్ట్ అయినాయి, రన్నింగ్ సక్సెస్ఫుల్లీ ఆల్సో. రైట్. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యను అభ్యసించాలంటే ఇన్ని మార్గాలు ఉన్నాయని, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని మా వ్యూవర్స్కి చక్కగా వివరించారండి. అయితే మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మీ ఆఫీస్ ఎక్కడ లొకేట్ అయ్యింది? హైదరాబాద్ మాత్రమే ఉందా లేకపోతే ఇతర ప్రాంతాల్లో కూడా ఏమైనా ఉందా? ఎలా కాంటాక్ట్ చేయాలి మిమ్మల్ని? ఈ సంవత్సరం అయితే హైదరాబాద్లో మాత్రమే ఉందండి. ఫ్యూచర్లో విల్ బీ హ్యావింగ్ బ్రాంచెస్ ఇన్ ఆల్ ది స్టేట్స్ ఇన్ ఇండియా. ఏఎస్ రావు నగర్లో మా కాలేజ్ ఉందండి. కాలేజ్ అడ్రస్ మీకు కనుక కనపడుతుంది. అండ్ అమీర్పేటలో కూడా ఆఫీస్ ఉంది. ఈ పిల్లలకి ఏది దగ్గర అయితే ఆ ఆఫీస్కి కానీ కాలేజ్కి కానీ వెళ్ళి కలవచ్చు. స్టాఫ్ విల్ బీ అవైలబుల్ ఆల్వేస్. యూ కెన్ కాల్ అండ్ కమ్ ఎనీ టైమ్ యూ వాంట్. యూ కెన్ టేక్ ఎన్ అడ్మిషన్ త్రూ ఆన్లైన్ ఆల్సో వితౌట్ కమింగ్ టు కాలేజ్. అంటే మీరు అవుట్ ఆఫ్ స్టేషన్ అవ్వచ్చు, లేదా కరోనా గురించి అప్రిహెన్షన్స్ ఉండొచ్చు, ఇటువంటి ఏమైనా ఉంటే మీరు ఆన్లైన్ అడ్మిషన్ కూడా తీసుకోవచ్చు. రైట్. భారతి గారు, చివరిగా మా కన్ఫ్యూజన్లో ఉండే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి, ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి, విదేశాల్లో చదువుకోవాలనే కోరుకున్న వాళ్ళకి ఎలాంటి అడ్వైజ్ ఇస్తారు? ఏది చేసినా ఫోకస్గా చేయాలండి పిల్లలు. అండ్ పేరెంట్స్ ఎంతో కష్టపడి, అంటే మధ్యతరగతి పేరెంట్స్ వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కష్టపడితే కానీ ఎఫర్ట్ చేయలేరండి. ఇప్పుడున్న ఇండియన్ ఇంజనీరింగ్ కాలేజ్లో అవనియండి, నేను చెప్పి ఫారెన్ ఇంజనీరింగ్ కానీ బ్యాచిలర్స్ డిగ్రీ కానీ అవనియండి, వాళ్ళ స్తోమతకి మించి కష్టపడి మా పిల్లలు బాగుండాలి అన్న ఉద్దేశంతో ఫీజులు కడతారు. స్టూడెంట్స్కి డెడికేషన్ ఉండాలండి. అంటే వేర్ వీఆర్ గోయింగ్, హౌ వీఆర్ గోయింగ్, వేర్ టు రీచ్, వాట్ ఈజ్ అవర్ గోల్, అంటే దాని మీద క్లారిటీ ఉండి నేను బాగా చదువుతా, కష్టపడి చదువుతా అన్నప్పుడే పేరెంట్స్ని దేనికైనా ఫీజు కట్టమన్నారండి. లేకపోతే అంటే వారు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కష్టపడ్డ ఏదైతే ఉందో దాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు పిల్లల మీద. ఎందుకంటే మేము ఈ స్థాయిలో ఉన్నాము, మా మీద మా పిల్లలు బాగుండాలి. ఇప్పుడు ఆస్ట్రేలియన్ కాలేజెస్లో కానీ వీళ్ళు 2 సంవత్సరాలు కానీ చదివి ఉద్యోగం చేసి వాపస్ వస్తే వీళ్ళ దగ్గర ₹1,00,00,000 వరకు క్యాష్ ఉంటుందండి. అంటే ఒక ఇల్లు, ఒక కారు కొనుక్కుని సెటిల్ అయిపోవచ్చు ఇండియాలో. సో వాళ్ళ పేరెంట్స్ 40 ఏళ్ళు కష్టపడితే కానీ ఒక ఇల్లు, ఒక కారు కొనుక్కోలేకపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా మా పిల్లలు బాగుండాలి అని కడుతున్నారు. కాబట్టి స్టూడెంట్స్కి నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే ఫోకస్గా ఉండాలి. ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు తీసుకొచ్చే వరకు మీ పేరెంట్స్ బాధ్యత, మీ స్కూల్ టీచర్స్ బాధ్యత, హ్యాండ్ హోల్డింగ్ కానీ, అంటే మేము రైలుని తీసుకొచ్చి పట్టాలకి ఇచ్చినట్టు మీరు ఫారెన్లో చదువుకోవడం కానీ పంపిస్తే అక్కడి నుంచి ఏ స్పీడ్లో వెళ్తారు, ఎలా వెళ్తారు, ఏది మీ గోలు, ఎక్కడికి రీచ్ అవుతారు, ఇవన్నీ కూడా స్టూడెంట్ మీదే ఆధారపడి ఉంటాయండి. అంటే వాళ్ళు బాగా చదువుకుంటే, ఇప్పుడు ఇందాక మీకు బిగినింగ్లో చెప్పినట్టు 35 లక్షల శాలరీ మినిమం శాలరీతో జాయిన్ అవ్వచ్చు, 60 లక్షల శాలరీతో జాయిన్ అవ్వచ్చు, ₹1,00,00,000 శాలరీతో కూడా జాయిన్ అవ్వచ్చు. ఈ 3 విషయాల్లో పేరెంట్ ఇంటర్ఫియరెన్స్ కానీ, టీచర్ ఇంటర్ఫియరెన్స్ కానీ, కాలేజ్ ఇంటర్ఫియరెన్స్ కానీ ఏముంటుందండి? పాఠాలు చెప్పడం తప్పించి. మేము పాఠాలు చెప్పగలుగుతాం, వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే అవి క్లియర్ చేస్తాము. ఈ విధంగా చదువుకోండి, మీ ఫ్యూచర్ బాగుంటుందని కౌన్సిల్ చేస్తాము. కౌన్సిలింగ్ ఆన్ అండ్ ఆఫ్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ జరిగినా కూడా అల్టిమేట్లీ 50% జాబ్ మనం చేసినా, పేరెంట్స్ అవనియండి, కాలేజ్ వాళ్ళు అవనియండి, 50% జాబ్ చైల్డ్ చేయాలి. ఆ కమిట్మెంట్ ఉన్న వాళ్ళే ఈ ఫారెన్ ఎడ్యుకేషన్ కానీ వెళ్ళడం కానీ, లేకపోతే మంచి కాలేజెస్లో జాయిన్ అవ్వడం కానీ చేయాలన్నది నా సలహా అండి పిల్లలకి. లేకపోతే ఇంకో 10-20 ఇయర్స్ పేరెంట్స్ ఈ లోన్స్ రీపేమెంట్కి స్ట్రగుల్ అయితే ఉంటారండి ఈ పిల్లలు కానీ సరిగ్గా చదవకపోతే. సో బేసికలీ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ మై అడ్వైస్ ఇస్ స్టే ఫోకస్, దిస్ ఇస్ ద రైట్ టైం. ఈ 4 ఏళ్ళు కష్టపడితే మీరు 40 ఏళ్ళు ముందున్న 40 ఏళ్ళ జీవితం సాఫీగా, అందంగా అండ్ మీకు నచ్చిన స్థాయిలో మీరు అనుభవించవచ్చు. ఈ 4 ఏళ్ళు కష్టపడడానికి ఇష్టపడకపోతే మీరు ఆ 15,000 జీతంతో స్టార్ట్ అవుతారు. ఓ 10-15 ఏళ్ళు పడుతుంది మీరు 40,000 కానీ ₹1,00,000 శాలరీ కానీ రావడానికి. అదేవిధంగా మీ లైఫ్లో సేవింగ్స్ అన్ని క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉంటుందో మీరు సంపాదించి దాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి మీరు అవన్నీ ఆలోచించుకొని 4 సంవత్సరాలు నిబద్ధతతో, అంటే ఇక్కడ కాలేజ్లో చదివినా, అక్కడ కాలేజ్లో చదివినా, ఎక్కడ చదివినా కష్టపడి చదివితే మీ లైఫ్ చాలా బాగుంటుంది, ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది.
రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ భారతి గారు. ఒక ఇన్స్టిట్యూషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గానే కాకుండా ఒక పేరెంట్గా కూడా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి చక్కగా గైడెన్స్ ఇచ్చారు. చూశారు కదా, విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలంటే ఆస్ట్రేలియన్ కంట్రీస్లో చదువుకోవటానికి ఒక చక్కనైన అవకాశం ఉన్నదని చెప్పి భారతి మేడం చెప్పారు. సో ఏఎస్ రావు నగర్లోని అలానే అమీర్పేట్లోని వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని ఆ కాలేజ్ ద్వారా ఆస్ట్రేలియన్లో అద్భుతమైన కోర్సులు చేసి ఆ అవకాశాన్ని చేజిక్కించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది ఇవాల్టి కార్యక్రమం. నమస్తే.